దోచుకోవడం చూసింది. అది చూసిన గొంటి నక్కకి నోరు ఊరిపోయిందంట. వెంటనే ఆ మాంసం ముక్కని నేలపైన పడేసి ఆ 4 పుంజుల వైపు చూడడం మొదలుపెట్టింది. ఏం చూస్తున్నావు నువ్వు అని అడిగింది ఒక నక్క. మిత్రమా, నాకేమో ఒక మాంసం ముక్క దొరికింది, ఇప్పుడేమో నాకేమో 4 కోళ్ళు కనిపించాయి అని అన్నది గొంటి నక్క. వాటి గురించి మర్చిపో, ఎవరైతే వాళ్ళ గురించి చూసుకుంటారో ఎప్పుడూ నిన్ను వారు ముట్టుకోనివ్వరు అని అన్నది నక్క. కానీ గుంటు నక్క అత్యాసపోయి నక్క మాటలు వినడం మానేసి హెన్ యార్డ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక అక్కడ ఎంత దగ్గరికి వెళ్ళకముందే ఒక మనిషి వచ్చి దాన్ని టక్కుమని తలపైన కొట్టాడు. భయపడుతూ బయటికి పాకుని వచ్చింది గొంటు నక్క. మాంసం ముక్క వైపు వెళ్ళింది. మాంసం ముక్క ఏది అని అడిగింది గొంటు నక్క. మాంసం ముక్క కూడా పోయింది అని అన్నది. ఒక కైట్ని చూపిస్తూ నక్క అన్నది. ఫ్రెండ్స్, ఈ కథ యొక్క నీతి, అత్యాశ పోతే ఉన్నది కూడా పోతుంది. ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.